అత్యంత దుర్మార్గమైన చర్య రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసింది. లగచర్ల రైతుకు సంకెళ్ళేసింది. ఇష్యూ ఎంత దారుణంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది, ఎంత అబాస్పాలైర్ అనేది ఒక వైపున ఉండగా కొంత బీఆర్ఎస్ వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు, ఏదో జరిగింది అని ప్రజలు కొంత అనుమానంగా ఉండి కొంత మీ వైపు ఆలోచిస్తున్న క్రమంలో మీరు ఇట్లాంటి చర్య ఎటువంటి సంకేతాలు ఇస్తుంది? ఇటు చూడండి. హీరియా నాయక్కు సంకెళ్ళు వేసి ఆసుపత్రికి తీసుకొస్తున్న పోలీసులు. ఛాతీ నొప్పి అనడంతో బేడీలతో జైలు నుంచి సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారట. ఏమవుతుంది ఇప్పుడు? ఈయన బక్కపలచని శరీరము తీసుకొని పారిపోతాడా? ఈయనేమో అంతర్రాష్ట్ర ముఠా దొంగనా? లేదేమన్నా చోరీ కేసులో ఉన్నాడా? లేదే ఒక రైతు. ఆ రైతుని ఎవరైనా ప్రొవోకేట్ చేసిండ్రో లేకపోతే రైతు తన భూమి పోతుందని దాడి చేసిండ్రో? ఖచ్చితంగా రైతు తన భూమి పోతుందని చేసి ఉంటాడు. అయినా సరే ఎట్లా చేసినా కూడా ఆయన రైతే కదా, అమాయక రైతే కదా. కేసీఆర్ గతంలో RRR రైతులకు బేడీలు వేసిండు, ఖమ్మంలో మిర్చి రైతులకు బేడీలు వేసిండు. అది ఎంత చర్చ అయింది ఆనాడు. అదే ఎందుకు బేడీలు వేసినామని మాట్లాడింది మీరే కదా, ఇదే కాంగ్రెస్ నాయకులు కదా. మరి మీరు కూడా ఎట్లేస్తారు? అంటే ఇది పోలీసులా లేకపోతే మీరు చేయమని చెప్తున్నారా? ఏం జరుగుతున్నది? ఒకవేళ మేము చేయలేదు, పోలీసులే చేసినప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటుండు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యిండు, తక్షణ విచారణకు ఆదేశం అంటుండు. మరి మీరు సీరియస్గా ఉన్నారని తెలిసి కూడా పోలీసులు ఎందుకు బేడీలు వేసారు? మీరు పట్టు సాధించలేకపోతున్నారా? పోలీసులు మీరు చెప్తే వినట్లేదా? ఏం జరుగుతున్నది రాష్ట్రంలో? అంటే మీరు ఫెయిల్యూర్ అన్నట్టే కదా. మరి దాన్ని అట్లా చూసినా కూడా, ఏ రకంగా చూసినా మీరు ఫెయిల్యూర్ అన్నట్టే కదా. ఏం దుర్మార్గం ఇది? ఇప్పుడు ఇద్దరు పోలీసులు పట్టుకొని తీసుకుపోయి హాస్పిటల్ తీసుకుపోతే ఉండడా? ఉరుతాడా అవతలకి? సంగారెడ్డి జైలర్ని సస్పెండ్ చేసిరట. జైలు సూపరింటెండెంట్ సంతోష్ రాయ్పై శాఖాపరమైన చర్యల కోసం లేఖ. వికారాబాద్ జిల్లా లగచర్లలో అధికారులపైన దాడి కేసులో నిందితుడు రైతు హీరియా నాయక్కు సంగారెడ్డి జైలు నుంచి సంకెళ్లతో ఆసుపత్రికి తరలించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ వ్యవహారంలో జైలర్ సంజీవరెడ్డి పైన సస్పెన్షన్ వేటుపడ్డది. మరోపక్క జైలు సూపరింటెండెంట్ సంతోష్ రాయ్ పైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవి గుప్తాకి లేఖ రాసింది. ఛాతిలో నొప్పిగా ఉందని చెప్పడంతో గురువారం ఉదయం ఎస్కాట్ పోలీసులు హీరియా నాయక్ను సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో ఆయనకు సంకెళ్లు వేసి ఉండడం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమైంది. ఈ ఉదంతంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఘటనపై ఆరా తీసిన ఆయన రైతుకు సంకెళ్లేసి తీసుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ మేరకు మల్టీజోన్ 2 ఐజీ సత్యనారాయణ సంగారెడ్డికి వెళ్లి విచారణ జరిపారు. కరుడుగట్టిన లేదా పారిపోయే అవకాశం ఉన్న నిందితులైతే తప్ప సంకెళ్లు వేసి తరలించొద్దని పలు సందర్భాల్లో సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసిన ఎస్కాట్ పోలీసులు అందుకు భిన్నంగా వ్యవహరించారు. లగచర్లలో అధికారులపైన దాడి కేసులో అరెస్ట్ అయిన హీరియా నాయక్కు న్యాయస్థానం జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో సంగారెడ్డి జిల్లా కందిలోని కేంద్ర కారాగారానికి తరలించారు. బుధవారం ఛాతిలో నొప్పిగా ఉందని చెప్పడంతో జైలు అధికారులు సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్య పరీక్షల అనంతరం ఇబ్బందేమీ లేదని వైద్యులు చెప్పడంతో తిరిగి జైలుకు తీసుకెళ్లారు. గురువారం ఉదయం మళ్లీ ఛాతిలో నొప్పిగా ఉందని చెప్పడంతో మరోసారి జిల్లా ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆ సమయంలో ఆయన చేతికి సంకెళ్లు వేసి ఉండడం విమర్శలకు దారితీసింది. మెరుగైన వైద్యం కోసం ఆయన అక్కడి నుంచి గాంధీ ఆసుపత్రికి, అనంతరం నిమ్స్కు తరలించారు. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని నిమ్స్ వైద్యులు వెల్లడించారు. హీరియా నాయక్ తండ్రి రూప్లా నాయక్ తదితరులు ఆసుపత్రి గదిలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో కొంతసేపు వాగ్వాదం నెలకొంది. తన కుమారుడికి ఏదైనా హాని జరిగితే ముఖ్యమంత్రి ఇంటి ముందు ఆందోళన చేస్తామని రూప్లా నాయక్ అన్నారు. జైలు సూపరింటెండెంట్ లేఖలో ఎన్నో తప్పులు. రిమాండ్ ఖైదీ హీరియా నాయక్ను ఆసుపత్రికి తరలించేందుకు ఎస్కాట్ సిబ్బందిని పంపించాలంటూ సంగారెడ్డి జైలు సూపరింటెండెంట్ రాసిన లేఖలోని అంశాలు కలకలం రేపాయి. వాటిపైన నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. సాధారణంగా కేసు నమోదు చేసిన పోలీసు యూనిట్ నుంచి ఎస్కాట్ అడగాలి. హీరియా నాయక్ పైన వికారాబాద్ యూనిట్లో కేసు నమోదైతే సైబరాబాద్ పోలీసులను ఎస్కాట్ పంపాలని కోరారు. ఆయన పైన సైబరాబాద్ కమిషనరేట్లోని బాలానగర్ పోలీస్ స్టేషన్లో 153/2024 క్రైమ్ నెంబర్తో కేసు నమోదైనట్లు ఆ లేఖలో చూపించారు. వాస్తవానికి ఆ కేసు ఓ రోడ్డు ప్రమాదానికి సంబంధించింది. ఆ కేసుతో హీరియా నాయక్కు ఎలాంటి సంబంధం లేదు. ఆ కేసు మార్చి 19న 279 ఐపీసీ సెక్షన్తో నమోదైంది. అప్పట్లో బిఎన్ఎస్ చట్టమే అమల్లోకి రాలే, కానీ లేఖలో మాత్రం 191 బిఎన్ఎస్ చట్టమని పేర్కొన్నారు. మరి ఎందుకు ఇట్లా జరిగింది? సూపరింటెండెంట్ ఏం చేద్దాం అనుకున్నాడు? సూపరింటెండెంట్ని ఎవరైనా ఈ రకంగా చేయని చెప్పిరా?
ఇప్పుడు అధికారులు కొంతమంది ఇంకా ఈ ప్రభుత్వం చెప్పినట్టుగా చేస్తలేరు, వాళ్ళు ఎవరో చెప్పినట్టుగా ఇన్ఫ్లుయెన్స్ గురవుతున్నారు. మరి గవర్నమెంట్ ఏం చేస్తుందని అడుగుతున్నాం. ముఖ్యంగా ఇందులో పోలీస్ వ్యవస్థ చాలా కీలకంగా ఉన్నది. పోలీస్ వ్యవస్థనే చాలా కీలకంగా ఉన్నది. ఇప్పుడు మీరు చేసిన పనికి ఏమైంది? ఇగో ఈయన మాట్లాడబట్టే ఎవరు కేటీఆర్ తెర మీదకి వచ్చింది. ఇప్పుడు ఆ కేటీఆర్కి మాట్లాడే అవకాశం కల్పించింది ఎవరు? రేవంత్ రెడ్డి, మీ ప్రభుత్వమే కదా. లగచర్ల దాడి కేసులో రిమాండ్లో ఉన్న రైతులతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అరాచకంగా ఉందని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డాడట. అబ్బా, ఈయన దొంగే దొంగ 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 అన్నట్టు. అసలు మీకు ఏం అర్హత ఉన్నదే? ఖమ్మం మిర్చి రైతుకు బేడీలేసిన చరిత్ర నీదేనా కాదా? ఫస్ట్ దానికి ఆన్సర్ చేయి. RRR రైతులు రాయగిరిలో వాళ్ళు ఆందోళన చేస్తుంటే 5 రైతులకు బేడీలేసి జైలు వేసిండు దొంగలు. ఇది వాస్తవమా కాదా? కండ్ల ముందు కనిపించిన దృశ్యాలు కదా ఇవన్నీ. చెప్పవు, నువ్వు బేడీల గురించి మాట్లాడబట్టివి. ఆ రేవంత్ రెడ్డి మీకు అవకాశం కల్పిస్తున్నాడు. ఏది ఏమైనా ఏ గవర్నమెంట్లో జరిగినా రైతులకు బేడీలు వేయడం అన్నది అత్యంత దుర్మార్గమైన అరాచకమైన చర్య. ప్రజలు, నాయకులు అంటుంటారు కదా, మా దగ్గర రెడ్ బుక్ ఉందని. ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక రెడ్ బుక్ ఉంటుంది. ఈ ప్రతి పార్టీ ఆలోచించాలి. రేవంత్ రెడ్డి గారు మీరు కూడా ఆలోచించాలి. అనుకుంటారు చాలామంది, ఇవాళ ఇది 2 రోజులు నడుస్తుంది, 3వ రోజు అయిపోతుందని. ప్రజలు ఆ రెడ్ బుక్లో నోట్ చేసుకుంటారు ప్రతిదీ. ప్రజలకు చెందిన ప్రతి ఇంట్లో రెడ్ బుక్ ఉంటుంది అన్నది గుర్తుంచుకోవాలి మీరు.